అర్థమైన వాక్యం మీకు? దేవుని ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నతానియేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. నతానియేలు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈ యొక్క సహవాసం యొక్క బంధం ఎలా ఉందంటే, దేవుడు నతానియేలు గుర్తించాడు, నతానియేలు కూడా దేవుణ్ణి గుర్తించినట్లుగా మనకు వాక్యం కనిపిస్తా ఉంది. ఈ రోజున మన సహవాసం ఎవరితో ఉంది? మనల్ని దేవుడు గుర్తించే విధంగా మనం ఉన్నామా? మన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని చూస్తున్నాడు. ఏదో బాప్తిస్మం తీసుకున్నాం, ఏదో మందిరానికి వస్తున్నాం, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం, కానుక వేస్తున్నాం, వెళ్ళిపోతున్నామని కాదు. కానీ దేవుని చేత నువ్వు గుర్తించబడ్డావా? దేవుని చేత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతున్నావా అనేటువంటి సాక్ష్యం ఎవరి ద్వారా పొందాలండి? మనుషుల ద్వారా కాదండి, దేవుని ద్వారా మనం సాక్ష్యాన్ని పొందాలి. అనేక సత్యాలు అయ్యగారు బిన్మన్ అయ్యగారు మనతో పంచుకున్నారు. అందును బట్టి వారికి వందనాలు. మరొక సేవకులు తిమ్మోతి మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒరిస్సా నుండి వచ్చి ఎంతో దూర ప్రాంతం నుండి మరి ఎంతో రెస్ట్ లేకుండా మరి ఉపవాసములు ఉంటూ దేవుని సందులో గడుపుతున్నారు. వారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన వర్తమాన్ని మనం కూడా శ్రద్ధగా విందాం. పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు క్రమంలో ఉంచండి. చక్కని వాక్యం 10 నిమిషాలు విన్న తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇప్పుడు తిమ్మోతి వాక్యాన్ని చెప్పుచుండగా మనందరం ఆలకిద్దాం. నాకు ఇచ్చిన సమయంలో ముగించుకోవాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ గ్రామము ముందెన్నడూ కూడా నేను చూడలేదు. ఈ ప్రదేశానికి నేను ముందెన్నడూ కూడా రాలేదు. కానీ అమ్మగారు నాకు పరిచయమై 2 సంవత్సరాల నుంచి పరిచయంలో ఉన్నారు. నేను చాలా దినాల నుంచి ఈ స్థలానికి రావాలని ఆశించాను, కానీ కుదరలేదు. ఈ దినము దేవుడు నడిపించున్నాడు. మొట్టమొదటిగా సృష్టికర్త అయిన యెహోవాకు నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధుల ఎదుట పరిశుద్ధమైన వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చినాడు కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఇటువంటి అవకాశం ఇచ్చిన మన దైవజనులు అయిన ఎలీషమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి దానికి దూర ప్రాంతం నుండి వస్తుండగా ఏలూరు ప్రాంతం నుండి వచ్చి మరి నన్ను తోడుకొని మరి బెంజమిన్ తీసుకొచ్చిన అయ్యగారికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్న కూర్చుని వాక్యం వింటున్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. పిల్లగా సంఘం అనగా దేవుని యొక్క శరీరము. నమ్ముతున్నారా? మా ఎంతమంది నవ్వుతున్నారు? మీ మొహంలో ఈ దినం నేను చిరునవ్వు చూసి వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఒక్కొక్కరు ముఖాల్లో వికసింపగలిగలేదు. ఎలా ఉన్నాయంటే, ఒక ఎల్ఈడి బల్బు చూస్తే ఎంత క్రాంతి ఇస్తుందో, ఒక మామూలు బల్బు చూస్తే ఎంత డల్ గా ఉంటుందో అటువంటి ముఖాలు మీకు ఉన్నాయి. దేవుడి సన్నిధికి వచ్చిన మీ ముఖాలు ఎలా ఉండాలి? ఎల్ఈడి బల్బు కన్నా పవర్ఫుల్ గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీ ముఖంలో నవ్వు చూసి ఇంకా చెప్పాలనే ప్రోత్సాహం అనేది మాలో కలగాలి. హల్లెలూయా. ఓకే, ఈ సంఘం అనేది దేవుని యొక్క శరీరం అని మీరు అందరూ అంగీకరిస్తున్నారా? నిజమేనా? సహోదరి సహోదరులారా, మరి నాకన్నా పెద్ద స్థానంలో ఉన్న తల్లులకి మీ అందరికీ అడుగుతున్నాను, అంగీకరిస్తున్నారా? ఈ శరీరంలో చెయ్యి ఉంది, ఉందా లేదమ్మా? ఉంది. మరి ఈ యొక్క శరీరంలో అమర్చబడిన ఈ చెయ్యి నేను పని చేయాలంటే బాగుంటుందా? బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందా? మన ఊరు తెచ్చి మాట్లాడడానికి మనం లేదు. మీకన్నా జ్ఞానవంతుడైతే కాదు, మీకన్నా గొప్పవాళ్ళైతే కాదు. బహుశా మీ అందరూ చూసి నేను వాక్యం చెప్పినప్పుడు భయపడుతున్నా. ఎందుకో తెలుసా? క్వశ్చన్ వేసినట్టే ఆన్సర్ చెప్పగలిగే సామర్థ్యం మీలో ఉన్నదని. ఎందుకంటే అటువంటి జ్ఞానము అని దైవజమైన గ్రీష్మకి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఈ శరీరంలో అమర్చబడిన ప్రతి ఒక్క అవయము పనిచేస్తేనే ఈ శరీరానికి గుర్తింపు. లేకపోతుందా? ఉందా? అదేవిధంగా సంఘంలో ఉన్న మీరందరూ కూడా ఒక్కొక్క అవయములుగా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారని చెప్పుకుంటే సరిపోదు. చూడండి, ఇక్కడ ఎంత దూరం ఉందో. నేను అనేక సంఘాలకు వెళ్ళాను.
కొత్త వయసులో అనేక మంది సంఘాలను దర్శించున్నాను. పిల్లల ఆదివారం దినాన ఒక క్రమం ఉందా? మీకు క్రమం ఉందా? అతిక్రమము చేయవాలా నా యొద్ద నుండి పొండి అన్నాడా లేదా? అతిక్రమం అంటే ఏంటి? మాటని మీరడమే అతిక్రమము. మరి మీ దైవజనురాలు ఆదివారం ఆరాధన సమయం మీకు చెప్పారా లేదా? చెప్పండి అమ్మా. చెప్పారు. ఎన్ని గంటలకి? 7:30కి. దేవుని పట్ల మీరు ఆసక్తి కలిగి ఉన్నవారైతే, దేవుని శరీరంలో మీరు ఒక అవయములుగా ఉన్నారని మీరు భావించినట్లయితే 7:30కు ముందు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచయం చేసుకుని పోవాలి. చేసే పని చేయగలుగుతుంది, కాలు చేయలేదు కదండి. కాలు చేయాల్సిన పని చేయలేదు. నోరు చేసే పని కన్ను చేయలేదు, కన్ను చేసే పని నోరు చేయలేదు. పరిచయం అనేది నానా విధములుగా ఉన్నది. రోమిల రాష్ట్ర పత్రికలో 12వ అధ్యాయంలో దాని వరకు రాయబడి ఉంది. పులిగనా సేవకురాలే వచ్చేసరికి పరసాలు పాడాలి, సేవకురాలే వచ్చేసరికి నీటిగా శుభ్రంగా కడగాలి, సేవకురాలే మీ కొరకు తలుపులు తెరుచుకుంటూ ఎదురు చూడాలి. మీరెందుకు ఈ యొక్క ఆలస్యము చేయించున్నారంటే, ఈ స్థలం ముందు ఎవరి మీద నేనే ఉన్నాను మీరు భావిస్తున్నారు కదండి. యోహాను సువార్త మనం చూసుకోగలిగినట్లయితే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవాడు. హెబ్రీయుల రాసిన పత్రికలో చూసుకున్నట్లయితే, దేవుని సన్నిధికి వెళ్ళేవాడు ఆయన ఉన్నాడని నమ్మవాలని అన్నాడు. మరి నమ్ముతున్నాను ఇప్పుడు ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని? ఎందుకంటే మీ పట్ల ప్రేమ కలిగి చెబుతున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన వారు మీరు దీవించబడాలి కానీ శపింపబడే విధముగా వెళ్ళకూడదు. మరి వెళ్ళకుండా ఉండడానికి ప్రయత్నిస్తారని నమ్ముచున్నాను. మరి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియులారా, ఈరోజు మీతో వాక్య భాగాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను. చాలా మంది దేవుడి సంఘానికి వస్తున్నారు కానీ వారి జీవితంలో ఇటువంటి క్వశ్చన్లు ఉన్నామని నమ్ముచున్నాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనము. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానల్లరు. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని నేను గమనిద్దాం. దేవుడు సన్నిధికి వచ్చినట్టు వారికి ఏమి కలుగుతుందండి? సమాధానం కలుగుతుంది. దేవుడి సన్నిధికి వచ్చినట్టు వారికి ఏమి కలుగుతుంది అని అంటే, వారి సమస్యలు వారి యొక్క నుండి తొలగిపోతున్నాయి. దేవుడి సన్నిధికి వచ్చినట్టు వారికి ఏమి కలుగుతుందంటే, ఒకప్పుడు అంధకారమైన జీవితంలో జీవించవలసిన వారికి నిత్యమైన వెలుగును వారి పట్ల ప్రకాశించబడుతుంది. దేవుని సన్నిధికి వచ్చినట్టు వారికి ఏమి దొరుకుతుంది అని అంటే, ఏం దొరుకుతుందమ్మా? వాక్యంలో చెప్పబడినది కదా, జీవము. ఈ వాక్యాన్ని చెప్పే ముందు, జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లను అంటున్నాడు. అని అర్థం ఏంటి? రావట్లేదనే కదా. అయితే దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారా? మరణించట్లేదా? జీవిస్తున్నారా? మరణిస్తున్నారా? శరీరము ధరించే ప్రతి ఒక్క మానవుడు మరణించక తప్పదు. ఈ జీవం అనేది సెలవిస్తున్న మాట దేని కొరకంటే, ఈ శరీరంలో ఉన్న ఆత్మ కొరకు కాదు, ఈ శరీరం కొరకు కాదు, ఆత్మ కొరకు అని చెప్తున్నాడు. ఒకసారి ఒక వ్యక్తి జన్మించాలనుకోండి, ఎన్నిసార్లు చావాలి? 2 సార్లు. ఏంటో చావాలంటే శారీరకమైన చావు, ఆత్మీయమైన చావు, రెండు కూడా మరణించక తప్పదు. ఒక వ్యక్తి 2 సార్లు జన్మించాలనుకోండి, ఎన్నిసార్లు చేస్తాడు? ఒక్కసారి. అదే శారీరకమైన చావు. పురిలారా, దేవుని యొద్దకు మీరు రాగలిగినట్లయితే, మీ పాపములు దేవుని యొద్దకు వెళ్ళాలని తోడ్పడినట్లయితే ఏమొస్తుంది? మీలో జీవం కలుగుతుంది. అయితే ఈరోజు కొన్ని మాటలు నేను మీకు రెఫరెన్స్ ఇస్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ప్రియులారా. ఎందుకంటే సమయం నడిపించే కొద్ది మాటల్లో 3 ప్రశ్నలు మీ వద్ద ఉంచి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనము, యోహాను సువార్త 19వ అధ్యాయం 15వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం మీరు చదవగలిగినప్పుడు దీని కొరకు రాయబడిన మాటలు మనకి కనబడుతుంది. అప్పుడు ఒక క్వశ్చన్ మనకి ఏర్పడుతుంది. మరి మీరు ధ్యానిస్తుండగా నాకు వచ్చే 3 క్వశ్చన్లు ఏంటంటే, క్రీస్తు దగ్గరకు రాకుండా ప్రజలు ఏమి చేస్తున్నారు? మొట్టమొదటి క్వశ్చన్ మీకు అడుగుతున్నాను. క్రీస్తు వద్దకు రాకుండా
ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పగలుగుతారా? వాక్యాన్ని చూపించిన తర్వాత ముందుకు వెళ్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూస్తున్నట్లయితే ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు మనకి తేడా తెల్లగా కనబడుతుంది. చదవండి ఒకసారి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదివించండమ్మా. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు నరుడు. హల్లెలూయా. అమ్మా విన్నారా? మరొకసారి మీ కొరకు చదివిస్తున్నాను వాక్యాన్ని. చదువు ఒకసారి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు నరుడు. అయ్యగారు బాగుంది కానీ ఈ మాట ఎందుకు చెబుతున్నారు? బాగుంది కానీ ఈ మాట ఎందుకు చెబుతున్నారు అని మీకు క్వశ్చన్ రావాలి. ఒకవేళ రాకపోతే మిమ్మల్ని క్వశ్చన్ కూడా మీకు ఇస్తున్నాను. యేసుక్రీస్తు నరుడు. ప్రియ సోదరి సహోదరులారా, మీ జీవితంలో భార్య భర్తల మధ్య ఒక డిస్టర్బెన్స్, ఒక గొడవ జరిగేటప్పుడు మొట్టమొదటిగా ఆ స్త్రీ అనేది ఎవరికి చెప్పుకుంటుంది? అయితే తల్లితోనైనా, లేదా తండ్రితోనైనా, లేదా తన ఇరుగు పారుతోనైనా షేర్ చేసుకుంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభు మీరు షేర్ చేసుకుంటున్న వ్యక్తులు ఎవరండి? నరులే కదా. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా నరుడే ఇక్కడ సెలవిస్తుంది. ఎవరికైనా మధ్యవర్తనంటే ఆ పరలోకం ఉన్న దేవాది దేవుడైన యెహోవాకు మనుషులకు మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ఎవరుకున్నారమ్మా మధ్యవర్తిగా? మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? క్రీస్తు నరుడు యొక్క దగ్గరికి వెళ్ళాలి. వెళ్తున్నామా? ఆలోచించండి. క్రీస్తు దగ్గరకు రాకుండా ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తున్నారు, స్నేహితులతో చెప్పుకుంటున్నారు, తండ్రులతో చెప్పుకుంటున్నారు, అన్నదమ్ములతో చెప్పుకుంటున్నారు, లేదా గ్రామంలో ఉన్న సంఘ పెద్దల దగ్గర, వీధిలో ఉన్న పెద్ద మనుషుల దగ్గర చెప్పుకుంటున్నారు. అదంతా కుదరకపోయేసరికి అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి సేవకుంటే సేవకి, అయ్యా కొన్ని దినాల నుంచి సమస్యలని సతమతవుతున్నాను, కొన్ని దినాల నుండి ఈ సమస్యలను ఎదుర్కోలేకపోతున్నాను, ఈ సమస్యను ఎదుర్కోవాలంటే అది దేవుడని తెలుసుకున్నాను, కాబట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం జరుగుతుంది. లేదంటే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఇవ్వాల్సినది అందరూ అయిపోయిన తర్వాత చివరిగా కాదు, ఎప్పుడు ఇవ్వాలి? మొట్టమొదటిగా. హల్లెలూయా. మీ సమస్య వచ్చినప్పుడు మీరు మీ తండ్రి దగ్గర వెళ్ళకన్నా, మీ ఇబ్బంది కలిగేటప్పుడు మీరు మీ భర్త దగ్గరికి వెళ్ళకన్నా అన్ని చెప్పుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నిజమైన తండ్రి. ఏ తండ్రి అయినా? నిజమైన తండ్రి. మనుషులు చెప్పుట కంటే దేవునికి ఆశ్రయించడం మేలు అంటున్నాడు. మనుషులను ఆశ్రయించడం కంటే ఎవరిని ఆశ్రయించడం మేలండి? అన్ని కార్యాలను చేయగలిగేవాడు, అన్ని ముడులను విప్పగలిగినట్టు వాడు. హల్లెలూయా. చాలా మంది మరొక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. చాలా మంది జీవితంలో నిరాశతో జీవిస్తున్నారు. దేంతో జీవిస్తున్నారండి? నిరాశ. ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితము, నమ్ముకొని దేవుని నమ్ముకొని ప్రయోజనం ఏముంది? ఇంటికి వెళ్ళాలి చర్చికి. చాలా మంది ఇదే తలంపుతోను దేవుని సన్నిధి కూడా రాకుండా దూరంగా ఉన్నట్టు వారిని చూస్తున్నారు. చదువుకి సారి ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జల్లారా మీరు నా యొద్దకు రండి, విశ్రాంతి కలుగజేతును. ఎప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది? ఆయన యొద్దకు వెళ్తే. మీరు దేవుని యొద్దకు రాకన్నా వేరే యొద్దకు వెళుతున్నారు, దేవుని యొద్దకు రాకన్నా వేరే కార్యాలు చేయిస్తున్నారు, దేవునికి చెప్పుకోవాల్సిన దగ్గర చెప్పుకోకన్నా ఈ మనుషుల్ని మీరు ఆశ్రయిస్తున్నారు. మరి మీకు విశ్రాంతి ఎలా దొరుకుతుంది? చెప్పండి ఏమంటున్నాడు? రండి, నీకు ఏ బాధ ఉన్నాయినను, ఏ వేదనైనా, ఏదున్నానో నీ దగ్గరండి. పిల్లరా, విశ్రాంతి ఏ దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. మాట కథ చెబుతాను. దిట్టమైన అడవి. ఈ సింహము బహు ఆకలితో కొద్ది దినాల నుంచి ఉన్నది.
ఆహారము కొరకు తిరుగుతుంది అడవి మొత్తము కూడా. అయితే కుందేలు పిల్ల ఆ యొక్క సింహపు పనులు పడబడదు. చూసిన వెంటనే తను అనుకుంది తిన్నా కూడా తిన్నట్టుగా ఉంటుంది, ప్రయోజనం ఏంటి అనుకుంది. మళ్ళీ ఏం ఆలోచించిందంటే తినాలి, కొన్ని క్షణాలైనా బ్రతకాలి, బలం దొరకాలంటే దీన్ని తినాలనుకుంది. కుందేలు చూసింది, ఒకే ఆశతో పరుగెత్తుతుంది. కుందేలు చూసి పరుగెత్తుతుంది, పరుగెత్తుతుంది, పరుగెత్తుతుంది. ఎంత దూరం పరిగెత్తగలదు కుందేలు? సింహంకున్న సామర్థ్యం కుందేలుకుంటుందా? చెప్పండి, ఉంటుందా? పరిగెత్తుతుంది, 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 పరిగెత్తుతుంది. ఎంతో ఒక బండ కనబడ్డది. ఆ బండ దగ్గర చిన్న సొంత ఉంది, కుందేలు దూరినంత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుందేలు ఆ సందులో దూరింది. ఈ యొక్క బండ చుట్టూ ఈ సింహం తిరుగుతుందే గాని ఆ సందులో దూరలేకపోతుంది. ఈ బంద సందులోకి రాకముందు కుందేల్లో ఏముంది? భయం ఉంది. ఏముంది? తన హృదయంలో అలసట ఉంది, పరిగెత్తలేకపోతుంది. అమ్మో నేను దొరికిపోతే ఈ రోజు తను నేను బలైపోతానేమో, ఆహారం అయిపోతానేమో అని తను ఎంతగా దిగులుతో బాధతో పరిగెత్తుతుంది. ఎప్పుడైతే బంద సందు కనబడదో ఆ సందులో దూరి తోక ఆడించుకుని 2 కాలు ఊపుకుంటూ నువ్వేం చేయగలవరా, నన్ను రా, నీ బలమెంతో నువ్వెంత రా. ఈ యొక్క సింహం ఏం చేస్తుంది? నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, నన్ను రావా, నేను తిన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, అడివనగా లోకము. ఏమండి? అడివనగా లోకము. సింహం అనగా శాతాను, గర్జించే సింహం వల్లే అని తిరుగుతున్నాడు. ఎవరిని మింగవాలని. ప్రజలా హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. ఇంటికి భోజనం చేయొచ్చు మీరు వండుకునేవి, కాకపోతే మీ కొరకు భోజనం ఏర్పాటు చేస్తాం. హల్లెలూయా. దేవుడి సన్నిధికి వచ్చినట్టు వారు మన శరీరంలో ప్రత్యేక అవయవం కొరకు దేవుడి కొరకు స్పందించే విధంగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఈ యొక్క కుందేలు ఎవరు? ఒక విశ్వాసి. బండ అనగా ఏంటంటే తెలుసా? దేవునికి సాదృశ్యము, సంఘానికి సాదృశ్యం. ఎవరైతే ఈ లోకంలో సంచరించుకునేటప్పుడు శాతాలు పెట్టే సుచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ సుచ్చుల నుంచి, ఆ యొక్క ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే సంఘములోకి దూరాలి. హల్లెలూయా. చెప్పడం దేవుడాం, చెప్పడం దేవుడాం. దేని కొరకు చెప్పట్లు? దేవుని యొక్క సంఘములో దూరే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా శాతాల నుంచి ఏం పొందుతాడమ్మా? విడుదల పొందుతాడు. ఎందుకంటే ఈ యొక్క సంఘములో ఉండేది సంఘ కాపరి కాదు. ఎవరున్నారు? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు ఉన్నారు. సంఘానికి శిరస్సు ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన శరీరంలో నువ్వు వెళ్ళి దూరుతావో, ఆయన శరీరంలో ఒక అవయముగా ఉంటావో, అప్పుడు ఆ అవయవం ఏముంటుంది? క్షేమము కలుగుతుంది. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్య చెందారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాను. ఇచ్చారా లేదా కుందేలుకి? దొరికిందా లేదా కుందేలుకి? ఎక్కడ దొరికిపోతానేమో, ఎక్కడ తినేస్తాడేమో, ఈ రోజు నా జీవితం ఈ రోజుతో ముగించిపోయింది అనుకున్నా, ఆ కుందేలుకి ఏం దొరికింది? ఆశ దొరికింది. ఇంకా మరి కొన్నాళ్ళు నేను జీవించగలను. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో నిరాశతో మీరు జీవిస్తున్నారా? ఆర్థికమయంగా ఎండిపోయి ఉన్నారా? ఆత్మీయంగా ఒకవేళ ఎండిపోయి ఉన్నారా? అనారోగ్యంగా ఒకవేళ ఎండిపోయి ఉన్నారా? అయితే రండి దేవుని యొద్దకు. ఎండిపోయిన స్థితిలో ఆయన ఏం చేయగలడు? చిగురింపజేయగలిగే దేవుడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఏ లోయలోనే ఎండిపోయిన ఎముకలను ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రవక్తను తీసుకువెళ్ళి ఆ లోయలో ఉన్న ఎముకలను ఏం చేశాడమ్మా? జీవము కలిగించి లెక్కింప సౌకర్య జనసయముగా తయారు చేశాడు. దేవుని విశ్వాసించి నిరీక్షించి నువ్వు మరణించినను, నువ్వు భూలోకంలో పాతి పెట్టినను, ఆయన నీ శరీరాన్ని చూడగలిగేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా క్రీస్తు దగ్గరకు రాకుండా ప్రజలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారమ్మా? ఇతరులని ఆశ్రయిస్తున్నారు, ఇతరుల దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ వాక్యం విన్న తర్వాత ఏమనిపించింది మీకు? దేవుని యొద్దకు మొట్టమొదటిగా మన సమస్య వచ్చేటప్పుడు మన తలపులు ఏం రావాలి? ఈ లోకంలో ఉన్న వారు ఎవ్వరూ రాకూడదు, దేవుడే రావాలి. ఆయన నాకు కన్నాడు. ఏమండి? ఆయన ఎవరు? మన కన్నేవాడు. జన్మనిచ్చింది శరీరకమైన ఈ వ్యక్తి కావచ్చు. ఆయన అంటున్నాడు, నువ్వు పిండముగా రూపింపక ముందు నీ దినములు నేనేం చేశాను? లెక్కించను అంటున్నాడు. హల్లెలూయా. రెండో క్వశ్చన్ మీదకి వస్తున్నాను. వాక్యం చెప్పాలని ఆశ కూడా సమయాన్ని కూడా ముగించుకోవాలి. రెండో మాట చూసుకున్నట్లయితే
క్రీస్తు నొద్దకు రాకుండా చేపట్టే ఇతర మార్గములు ఎందుకు మిమ్మల్ని రక్షింపనేరవు? అర్థమైందని చెప్పింది. అర్థమైందని వేసే క్వశ్చన్ ఏమైందో చెప్పండి అమ్మా. ఎవరైనా చెప్పగలుగుతారా? వేసిన క్వశ్చన్ ఏంటి? క్రీస్తు నొద్దకు రాకుండా చేపట్టే ఇతర మార్గములు ఎందుకు మిమ్మల్ని రక్షింపనేరవు? చూద్దాం, ఇతర మార్గాలు ఏంటో మనం చూద్దాం. ఈరోజు మనుషులు ఎక్కడికెక్కడికి ఏమేం చేస్తున్నాడో మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం చదివి వినిపించండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం చదివి వినిపించండి ప్రియులారా. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. చాలా జాగ్రత్తగా విందాం. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారు